భారతీయ చలనచిత్ర ప్రపంచంలో తన మధురమైన గాత్రంలో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల మన జానకమ్మ గారు. ఎస్ జానకి గారు ఈరోజు మన మధ్య లేరు. 2026 జూలై 11వ తారీఖున మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 7:30 సమయంలో ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రిలో చేరిన కేవలం 7 గంటల్లోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిజానికి ఆమె పాటలు పాడడం ఆపేసి దాదాపు 10 ఏళ్లు కావస్తోంది. 2017 అక్టోబర్ 28న తన 79 ఏళ్ల వయసులో నా గాత్రానికి నేను రిటైర్మెంట్ ఇస్తున్నాను అని ప్రకటించి లైమ్ టైంకు దూరంగా వెళ్లిపోయారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడుపుతున్న జానకమ్మ 88 ఏళ్ల వయసులో శాశ్వతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు. అయితే ఈరోజు ఈ వీడియోలో జానకమ్మ గారి జీవితాన్ని లోపలే కుదిపేసిన, ఆమె గుండెను పిండేసిన కొన్ని అత్యంత విషాదకరమైన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ఆమె భర్త ఎవరు, ఆయన ఎలా చనిపోయారు, జానకమ్మ కంటే ముందే ఆమె కన్న కొడుకు మనవరాలు ఎందుకు మరణించాల్సి వచ్చింది, అసలు జానకమ్మ గారి చివరి కోరిక ఏంటి, అది ఎందుకు నెరవేరకుండానే మిగిలిపోయింది, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత పద్మభూషణ్ అవార్డును జానకమ్మ ఎందుకు ముఖం మీదే తిరస్కరించారు. ఈ విషయాలన్నీ ఈరోజు మన వీడియోలో ఎంతో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో చాలా ఎమోషనల్ గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక కథలోకి వెళ్తే 1938 ఏప్రిల్ 23వ తేదీన గుంటూరు జిల్లాలో జానకి గారు జన్మించారు. ఆమె తండ్రి శ్రీరామమూర్తి గారు ఒక ఆయుర్వేద వైద్యుడు. వారిది చాలా పెద్ద కుటుంబం. మొత్తం 9 మంది సంతానం, 6 కుమార్తెలు, 3 కొడుకులు. జానకి గారు చాలా చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయారు. దాంతో ఆమెను హైదరాబాద్లో ఉంటున్న తన అక్కయ్య ఇంటికి పంపించారు. అక్కడే ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు జరిగాయి. ఆమె అక్క భర్త అంటే జానకమ్మ గారి బావగారు జి నరసింహారావు గారికి అప్పట్లో ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ట్, ఫన్ డాక్టర్ గా పేరుగాంచిన చంద్రశేఖరం గారితో మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ఓసారి చంద్రశేఖరం గారు నరసింహారావు గారి ఇంటికి వచ్చినప్పుడు జానకి గారి పాటను విన్నారు. మా అమ్మాయి చాలా అద్భుతంగా పాడుతుంది, మీ స్టేజ్ షోలో పాటలు పాడటానికి పనికొస్తుందేమో చూడండి అని బావగారు సిఫారసు చేశారు. చంద్రశేఖరం గారు నెల్లూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో వినూత్నమైన ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆయన స్టేజ్ మీద కేవలం 2 నిమిషాల్లో వేషాలు మార్చుకొని గాంధీ, నెహ్రూ, జాకిర్ హుసేన్ వంటి గొప్ప నాయకులను అనుకరిస్తూ మేకప్ వేసుకునేవారు. అయితే ఆయన మేకప్ మార్చుకునే ఆ 2-3 నిమిషాల గ్యాప్లో ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వకుండా ఉండటానికి జానకి గారిని స్టేజ్ మీదకి పంపి పాటలు పాడించేవారు. అలా జానకమ్మ స్టేజ్ మీద పాడుతుంటే స్టేజ్ వెనుక నుంచి చంద్రశేఖరం గారి కొడుకు వి రాంప్రసాద్ గారు ప్రతిరోజు గమనిస్తూ ఉండేవారు. జానకి గారు పాడుతుంటే జనాలు ఎలా మైమరిచిపోతున్నారు, ఆమె గాత్రంలో ఎంతటి దైవిక శక్తి ఉందో రాంప్రసాద్ గారు స్వయంగా చూశారు. ఆమె అద్భుతమైన కంఠస్వరానికి ఆయన పూర్తిగా ఫిదా అయిపోయారు. ఇంతటి అద్భుతమైన గాయని కేవలం ఈ స్టేజ్ షోలకే పరిమితం అయిపోకూడదని రాంప్రసాద్ గారు గట్టిగా నమ్మారు. ఇక వెంటనే తన తండ్రితో చెప్పి ఆమెను సినిమాల్లోకి పంపించాలని పట్టుబట్టారు. దాంతో చంద్రశేఖరం గారు అప్పట్లో టాప్ ప్రొడక్షన్ హౌసెస్ అయిన జెమినీ, ఏవిఎం స్టూడియోలకు జానకి గారి గురించి వివరిస్తూ ఉత్తరాలు రాశారు. ఆయన ఉత్తరం రాసిన వారానికే ఏవిఎం స్టూడియో నుంచి పిలుపు వచ్చింది. హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్లి ఆడిషన్ ఇవ్వడం, అక్కడ జానకమ్మ పాట విని మేనేజ్మెంట్ ముగ్ధులవ్వడం, వెంటనే ఆమెను నెలకు ఇంత జీతమని స్టాఫ్ ఆర్టిస్ట్గా ఉద్యోగంలో చేర్చుకోవడం, వెంటనే అన్ని జరిగిపోయాయి. ఆ తర్వాత సినిమాల్లో ఆమెకు వరుస అవకాశాలు రావడం, ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ అవ్వడంతో కేవలం 9 నెలల్లోనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి సింగర్గా మారిపోయారు ఆమె. ఇక జానకమ్మను సినిమాల్లోకి తీసుకురావడానికి కారణమైన ఆ తండ్రి కొడుకులే ఆ తర్వాత ఆమె జీవితంలో అతి ముఖ్యమైన భాగస్వాములయ్యారు. అవును, తండ్రి చంద్రశేఖరం గారు జానకి గారికి మామగారు కాగా, కొడుకు వి రాంప్రసాద్ గారిని జానకమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం వెనుక ఒక చిన్న ముచ్చట కూడా ఉంది. ఒక ఇంటర్వ్యూలో జానకమ్మ స్వయంగా కూడా చెప్పారు, నేను గాయనిగా ఇంత పేరు తెచ్చుకున్నానంటే దానికి కారణం మా వారే. మాది ప్రేమ వివాహం. ఆయన వృత్తిరీత్యా డాక్టర్. మొదట్లో నాకు అది ప్రేమ అని తెలియదు, కానీ ఆయనంటే నాకు తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. ఎవరికీ తెలియకుండా ఆయన ఫోటో ఒకటి దొరికితే నా దగ్గర దాచుకున్నాను. ఒక రోజు ఇంట్లో వల్ల ఫోటోను చూసేసరికి నా ప్రేమ విషయం బయటపడింది. పెద్దలు వెంటనే ఒప్పుకొని 1959లో మాకు పెళ్లి చేసేశారు. పెద్దయ్యాక జానకి గారి కెరీర్ను రాంప్రసాద్ గారే దగ్గరుండి చూసుకునేవారు. ఒకే రోజు 4 వేర్వేరు స్టూడియోలకు వెళ్లడం, విభిన్న భాషల్లో పాటలు పాడడం, రెమ్యూనరేషన్ విషయాలు, రాయల్టీ గొడవలు, ఇలాంటి ఒత్తిడి ఏది జానకమ్మ వరకు రానిచ్చేవారు కాదు ఆయన. ఆమె ఎల్లప్పుడూ ప్రశాంతంగా కేవలం పాట మీద మాత్రమే శ్రద్ధ పెట్టేలా అన్ని కష్టాలను తనే భరించేవారు. జానకమ్మ గారు కూడా భర్తను ఒక్క క్షణం కూడా విడిచి ఉండేది కాదు. అంతటి అన్యోన్యమైన దాంపత్యం వారిది.
జానకమ్మ దేవుడిని ప్రతిరోజు ఒకే ఒక్క కోరిక కోరుకునేవారట. దేవుడా, నా భర్త చేతుల్లోనే నేను కన్ను మూయాలి, నా ముత్తైదువతనం దక్కాలి, ఆయన కంటే ముందే నేను వెళ్ళిపోవాలి అని నిత్యం ప్రార్థించేవారు. కానీ విధి చాలా బలమైనది, క్రూరమైనది కూడా. మొదటిసారి రాంప్రసాద్ గారికి గుండెపోటు వచ్చినప్పుడు ఆయన్ను హాస్పిటల్లో చేర్చారు. ఆ సమయంలోనే జానకమ్మ కార్తీక దీపం సినిమా కోసం నీ చేతులలో తలవాల్చి నిన్నే చూస్తూ కన్ను మూస్తే అంతకంటే లోకంలో ఆనందమేమున్నది అనే పాటను పాడాల్సి వచ్చింది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తన భర్తను తలుచుకుంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా గుండె నిండా ఎమోషన్తో ఆ పాట పాడారు. అందుకే ఆ పాట విన్న ప్రతిసారి మన కన్నీళ్లు ఆగవు. మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు భర్తను కాపాడుకోగలిగారు. కానీ 1997లో ఆయనకు రెండోసారి గుండెపోటు వచ్చినప్పుడు మాత్రం జానకమ్మ ఆయనను దక్కించుకోలేకపోయారు. రాంప్రసాద్ గారు ఆమెను ఒంటరిని చేసి అనంత లోకాలకు వెళ్లిపోయారు. తన భర్త ఒడిలోనే తాను కన్ను మూయాలన్న జానకమ్మ చివరి కోరిక తీరకుండానే మిగిలిపోయింది. భర్త మరణం ఆమెను నిలువునా ముంచేసింది. అయినప్పటికీ ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఆమె తన శేష జీవితాన్ని, సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు. భర్త మరణం తర్వాత జానకమ్మకు ఉన్న ఒకే ఒక్క ప్రపంచం ఆమె కొడుకు మురళీకృష్ణ, కోడలు ఉమ మరియు 2 మనవరాలు. కొడుకు మురళీకృష్ణ కొన్ని సినిమాల్లో నటించినా రాణించలేకపోయారు. ఆ తర్వాత బిజినెస్ చేసి అమెరికా వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి మైసూర్లో తల్లితోనే కలిసి ఉండేవారు. కానీ కాలం జానకమ్మను అంతటితో వదిలిపెట్టలేదు. ఆమె వృద్ధాప్యంలో మరికొన్ని ఘోరమైన గుండెకోతలను మిగిల్చింది. 2025వ సంవత్సరంలో జానకమ్మ పెద్ద మనవరాలు అమెరికాలో జరిగిన ఒక ఘోరమైన అగ్ని ప్రమాదంలో మరణించింది. కళ్ళ ముందే పెరిగిన మనవరాలు అలా అగ్నికి ఆహుతి అయిపోవడంతో జానకమ్మ కోలుకోలేకపోయారు. ఆ గాయం మానకముందే సరిగ్గా 6 నెలల క్రితం, అంటే 2026 జనవరి 22వ తేదీన 65 వయసున్న కన్న కొడుకు మురళీకృష్ణ కూడా వృద్ధాప్య మరియు ఆరోగ్య సమస్యలతో మైసూర్లోనే కన్నుమూశారు. 88 వయసులో ఉన్న ఒక వృద్ధురాలైన తల్లి కంటే ముందే ఆమె కన్న కొడుకు, మనవరాలు చనిపోతే ఆ తల్లి గుండె ఎంతలా విలవిలలాడిపోతుందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నా మనవరాలు వెళ్ళిపోయింది, ఇప్పుడు నా కొడుకును కూడా నాకంటే ముందే తీసుకెళ్లావా దేవుడా, నన్నెందుకు బ్రతికించావు అంటూ జానకమ్మ గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ వరుస మరణాల తర్వాత ఆమె పూర్తిగా చిక్కి శల్యమైపోయారు. అన్నపానీయాలు మానేసి కేవలం చావు కోసం నిరీక్షించారు. కొడుకు చనిపోయిన సరిగ్గా 6 నెలలకే భగవంతుడు ఆమె బాధను చూడలేక మోక్షాన్ని ప్రసాదించాడు. 2026 జూలై 11న ఆమె కూడా భర్త, కొడుకు ఉన్న లోకానికే వెళ్లిపోయారు. ఇక చివరిగా జానకమ్మ గారి వ్యక్తిత్వానికి నిదర్శనమైన ఒక సంచలన సంఘటన గురించి చెప్పుకోవాలి. 2013లో కేంద్ర ప్రభుత్వం జానకి గారికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. సాధారణంగా ఏ కళాకారుడైనా పద్మ అవార్డు వస్తే ఎంతో సంతోషిస్తారు, తమ పేరు ముందు పెట్టుకుంటారు. కానీ జానకమ్మ మాత్రం ఆ అవార్డును ముఖం మీదే తిరస్కరించారు. మీరిచ్చే అవార్డు నాకొద్దు అని రిజెక్ట్ చేశారు. దానికి ఆమె చెప్పిన కారణం ఏంటంటే, నేను 55 ఏళ్లుగా 10కి పైగా భాషల్లో వేలాది పాటలు పాడాను. దేశ విదేశాల్లోని కోట్ల మంది అభిమానుల గుండెల్లో నాకు స్థానం లభించింది. వారి ఆదరాభిమానాల కంటే ఈ అవార్డు పెద్దదేమీ కాదు. ఈ అవార్డు నాకు ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే రావాల్సింది, చాలా ఆలస్యంగా ఇచ్చారు. దక్షిణాది కళాకారుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ వివక్ష చూపిస్తూనే ఉంటుంది. నా విషయంలోనూ అదే జరిగింది. అందుకే ఈ లేట్ అవార్డు నాకొద్దు అని తెగేసి చెప్పారు. అంతేకాదు, ఆనాడు ఆమె కొడుకు మురళీకృష్ణ గారు మాట్లాడుతూ, మా అమ్మకు అవార్డు ఇస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు ఎవరూ మాకు కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు. ఇండస్ట్రీలోని వేరే వాళ్లకు చెబితే వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు. ఒక లెజెండరీ సింగర్కి అవార్డు ఇచ్చే పద్ధతి ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు గుర్తించినా గుర్తించకపోయినా, జానకమ్మ పేరు ముందు పద్మభూషణ్ లేకపోయినా దక్షిణాది ప్రేక్షకుల గుండెల్లో ఆమె స్థానం ఎప్పటికీ చెరగనిది. జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, ఆమె జీవితం చివర్లో ఎన్నో విషాదాలను ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఆమె పాడిన పాటలు, ఆమె పలికించిన రాగాలు మరో 100 ఏళ్ల పాటు ఈ భూమిపై నివసిస్తూనే ఉంటాయి. సంగీత ప్రియుల గుండెల్లో ఆమె అమరురాలు. ఇదండి గానకోకిల ఎస్ జానకమ్మ గారి జీవితంలోని కొన్ని కంటికి తెలియని, గుండెను పిండేసే విషాదగాథలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. జానకమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మరిన్ని సెలబ్రిటీ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.